సార్ ఇంకోటి అంటే గర్భ బాధిత ప్రవాస భారతీయులే కాకుండా మీరు పసుపు రైతుల కోసం ఎంతో కృషి పడ్డారు, ఎంతో శ్రమించారు, ఎన్నో రాష్ట్రాలు తిరిగారు. చివరికి మొన్న పసుపు బోర్డు అనేది మనం నిజామాబాద్ రావడం జరిగింది సార్. దానిపై మీ అభిప్రాయం, మీరు చేసిన శ్రమ? మేము ప్రధానంగా నేను ఇందాక చెప్పినట్టుగా మేము స్వదేశీ జాగరణ మంచ్లో అనేక సమస్యల మీద ఫైట్ చేస్తున్న క్రమంలో పసుపుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తేనే ఈ ప్రాంతంలో రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, ఎక్స్పోర్ట్ అవుతుంది, క్వాలిటీ పసుపు వస్తుంది, తర్వాత మద్దతు ధర వస్తుంది అనే దాని మీద మేము ఫైట్ చేసాం. ఇప్పుడు అది 2006లో పి మురళీధరరావు అని బీజేపీలో జాతీయ నాయకుడు, మేము స్వదేశీ జాగరణ మంచి తరఫున ఆ సమస్యను టేకప్ చేసి ఆ రోజు 1000-1200 రూపాయలే క్వింటాల్కి ఉంది 2006లో. అంటే రైతులు అది మొత్తం పంట పండించి తవ్వి తీసి ఉడికించే ఖర్చులు కూడా రావడం లేదు. అంటే ఎవరన్నా వచ్చి మీరు దాన్ని తవ్వుకొని వెళ్ళండి అని రైతులు ఆఫర్ చేసే సిచ్యువేషన్, అంత ఘోరంగా ఉండే పరిస్థితి. దాన్ని కూడా మేము సర్వే చేసి హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్స్ని రప్పించి దాని మీద మేము కొన్ని డిమాండ్స్ రూపొందించాము 2006లో. ఒకటి పసుపు ఇప్పుడు ఎట్లాగైతే టొబాకో బోర్డు ఉందో, ఎట్లాగైతే కాఫీ బోర్డు ఉందో, టీ బోర్డు ఉందో, రకరకాల సిల్క్ బోర్డు, ఇట్లాంటి బోర్డ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులు ఇస్తారు. 100 కోట్ల నుంచి మొదలుకుంటే 500 కోట్ల వరకు ప్రతి బోర్డుకు డబ్బులు ఇస్తారు దాని అభివృద్ధి కోసం. అట్లా పసుపుకు బోర్డు ఏర్పాటు చేయాలి ప్రత్యేకంగా. తర్వాత ఒక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి, పసుపు పరిశోధన కేంద్రం, రీసెర్చ్ సెంటర్. మూడవది పసుపుకు మద్దతు ధర ఇవ్వాలి. నాలుగవది పసుపు ఈ యొక్క శుద్ధి కేంద్రాలు కావాలని కొట్లాడి ఢిల్లీ దాకా పోయినాం, ఇక్కడ ధర్నాలు చేసినాము. హైవేల దిగ్బంధం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. హైవేల దిగ్బంధం అంటే మామూలుగా అయితే హైవేలలో పోయి 1 గంట రాస్తారు, పోయేసి వెళ్ళిపోతారు. మేము దిగ్బంధం ఎట్లా చేసినామంటే పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు హైవేల మీదనే వంట వార్పు, అక్కడే ఉండాలి. అక్కడే సత్యనారాయణ పూజలు, కబడ్డీ ఆటలు, లేకపోతే రకరకాలుగా ఆ రోజంతా హైవే దిగ్బంధం పసుపు డిమాండ్ల కోసం. ప్రభుత్వం నిర్బంధము దాన్ని చెడగొట్టు దాన్ని చేయాలని చేసారు. కానీ రైతుల సంఘటిత శక్తి ముందు మరి మేము చేసినటువంటి కృషి ఫలించి ప్రభుత్వం స్పందించి 1200 రేటు క్వింటాలకు ఉన్నటువంటి పసుపును మేము 3000 రూపాయలు ఇచ్చి కొంటామని రాజశేఖర రెడ్డి స్వయంగా మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడి మార్కెట్కి ఆదేశాలు ఇచ్చారు. అయితే వాళ్ళు ఎక్కువ కొనలేదు, కానీ కొనకుండా కూడా రేటు పెరిగింది. 4000 రూపాయలు ధర వచ్చింది. ఎక్కడ 1200, ఎక్కడ 4000. సో ఇది అప్పటి నుంచి మేము ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాలి కాబట్టి జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఉండాలనే దాని మీద మేము ఢిల్లీకి వెళ్ళి 2007, 2009, 2012 దాదాపు 4 సార్లు, 2010లో 4 సార్లు ఢిల్లీలో జంతర్ మంతర్లు ధర్నా చేసి ఈ 4 డిమాండ్లకు పసుపు పరిశోధనా కేంద్రం 2007లోనే శరద్ పవార్ మంజూరు చేసిండు. అమర్పల్లి ఇప్పుడు ఉంది. తర్వాత జాతీయ పసుపు బోర్డు కావాలనే దాని మీద ఇంకా నిరంతరం ఫైట్ చేసుకుంటారు. 4 సార్లు ఢిల్లీలో ధర్నా చేసిండు. ఇప్పుడున్నటువంటి బీజేపీ అగ్రనాయకులు అందరూ మా ధర్నాలకు వచ్చింది. అన్ని పార్టీలు పిలిచేది, అన్ని పార్టీ నాయకులు వచ్చి ధర్నాకు సంఘీభావం తెలియజేసేది. కానీ 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. అప్పుడున్న రాష్ట్రపతిని కలిశారు ప్రణబ్ ముఖర్జీ, అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కలిసినాం, శరద్ పవార్ అయితే అనేక సార్లు కలిసినాం. అనేక పోరాటం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు. బీజేపీ వచ్చాక మాకు ఆశలు చేస్తారని, కానీ ఎందుకో బీజేపీ కూడా 5 సంవత్సరాలు దాన్ని పక్కన పెట్టింది. మధ్యలో కొంత రాజకీయం చేయడము, రకరకాలుగా ఏదో మొత్తం మీద డిలే. మీరు చెప్తే ఆశ్చర్యపోతే 2019లో ఇక్కడేమో 183 మంది రైతులు నామినేషన్స్ వేశారు. ఇది యాక్చువల్గా ఎన్నికలలో నామినేషన్స్ వేసి మన డిమాండ్ సాధించుకోవాలనేటువంటి ఆలోచన మాకు 2014లో వచ్చింది. 2014లో మేము పిలుపునిచ్చినాం. సార్ ఇంకోటి, మీరు అప్పట్లో కవిత మేడం గారిని కూడా ఎంపీగా పోటీ చేశారు. నేను అదే చెప్తున్నా, 2014లో ఈ ఆలోచనతో పసుపు రైతులను సంఘటితం చేసి దీన్ని జాతీయ అంశం చేయాలనే దాని మీద ఎన్నికలలో నామినేషన్స్ వేయాలని పిలుపునిచ్చుకున్నాం. అంటే మేము 100ల సంఖ్యలో నామినేషన్స్ వేసి ఉంటే 2014లోనే సమస్య పరిష్కారం అయ్యేది. కనీసం ఇటు బీజేపీ నాయకులు, అగ్రనాయకులు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు అందరూ కూడా మాతో బేరం చేసేవాళ్ళు. మీ డిమాండ్ మేము పరిష్కరిస్తాము, మీరు నామినేషన్స్ విడ్రా చేసుకోమని చెప్పేవాళ్ళు.
అప్పుడు ఏమైంది 2014లో మాకు ఎక్కువగా రైతులు స్పందించారు. ఢిల్లీకి రమ్మంటే వచ్చిర్రు, ఇక్కడ హైవేల దిగ్బంధం చేసిర్రు, పోరాటం చేసిర్రు, కానీ ఎన్నికల్లో నామినేషన్ వేసేసరికి వాళ్ళు చేయలేదు. మేము దాదాపు ఒక 27 మంది నామినేషన్స్ వేసి దాంట్లో అందరు పోక 14 మంది దాంట్లో ఫైట్ చేసాం 14లోనే. కానీ రాజకీయ పార్టీలు పెద్దగా లైట్ తీసుకున్నాం. దానివల్లనే దాదాపు 10 సంవత్సరాలు డిలే అయింది. లక్కీగా ఏంటంటే 2019లో నిజామాబాద్ వ్యక్తి ధర్మపురి అరవింద్ ప్రామిస్ చేయడం, బాండ్ పేపర్ రాసేయడం, ఆయన దాని మీద నిలబడి చివరికి మోడీని ఒప్పించి, అమిత్ షాను ఒప్పించి ఫస్ట్ నేషనల్ టర్మరిక్ బోర్డు ఇలా ఏర్పాటైంది. అది కూడా నిజామాబాద్ కేంద్రంగా మొన్ననే అమిత్ షా గారు ప్రారంభించలేదు. సార్ ఇంకో క్వశ్చన్, ఇంత కష్టపడ్డారు, దాదాపు 20 ఏళ్ళ శ్రమ అనుకుంటాం. మీరు అంత కష్టపడ్డ వాళ్ళు మన నిజాంలోనే పసుపు బోర్డు వచ్చింది, మన నిజాంలోకి వచ్చింది, మరి దానికి చైర్మన్ మిమ్మల్ని ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే ఆ శ్రమ పడ్డలో మీరు మొదటగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను శ్రమపడ్డది, కష్టపడ్డది, ఫైట్ చేసింది పసుపు బోర్డు కోసం, నా చైర్మన్షిప్ కోసం కాదు. ఇప్పుడు మీరు అట్లంటే నేను కొట్లాడిందంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా. ఢిల్లీకి పోయింది, ధర్నాలు చేసింది, రాస్తాలు ఓపెన్ చేసింది, హైవేలు దిగ్బంధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ ఏర్పాటు చేసి ఉంటే బోర్డు నన్ను చైర్మన్ చేస్తారు, వాటి మీదనే ఫైట్ చేసింది. సేమ్ బీజేపీ కూడా బహుశా ఇప్పుడు నేను మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగా ఉన్నా, బీజేపీకి మద్దతుదారుడిగానే ఉన్నా, ఇటు న్యూట్రల్గా పోరాటాలు చేస్తూ పోయినా. 2019లో స్వయంగా మోడీకి తెలియపరచాలని వారణాసికి వెళ్ళి 54 మంది రైతులు తీసుకెళ్ళి నామినేషన్స్ ఫైల్ చేశాం కదా. మేము అక్కడ స్పష్టంగా చెప్పినాం, మేమేదో మోడీ గారి మీద పోటీ చేయడానికి రాలేదు, మోడీ గారిని విమర్శించడానికి రాలేదు. ఇక్కడ నామినేషన్స్ వేయడం ద్వారా వారికి కనీసం ఈ పసుపు బోర్డు యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అనే విషయం తెలుస్తుంది అనే దాని మీద మేము నామినేషన్స్ వేసినాం. నామినేషన్స్ వేసి తెల్లారి మళ్ళీ వాపసు వచ్చేసినాం. మేము అక్కడ లేము. అయితే దాంట్లో చాలా వరకు రిజెక్ట్ చేయడం, 1-2 నామినేషన్స్ యాక్సెప్ట్ చేసి అట్లా ఉండడం బహుశా మోడీ గారికి కూడా స్వయంగా 2019లో అనిపించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. పసుపు బోర్డు ఇవ్వాల్సిందే, లేకపోతే ఈ నిజామాబాద్ రైతు విడిచిపెట్టరు. దాని మీద ఇవాళ ఇంకోవైపు అరవింద్ గారు ఫైట్ చేసి, అంటే వాస్తవానికి ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ బోర్డులు ఏవైతే ఉన్నాయో, మిగతా బోర్డులు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రభుత్వానికి బుద్ధిబండగా మారుతున్నాయి. పెద్దగా రైతులకు ప్రయోజనం కావడం లేదు అనేటువంటి ఆలోచనలో ఉండే. కాబట్టి కొత్త బోర్డులు ఏర్పాటు చేయొద్దు అనేటువంటి ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నాం. నిర్మలా సీతారామన్ నాకు స్వయంగా చెప్పింది, మేము కొత్త బోర్డులు ఏర్పాటు చేసే ఆలోచన మాకు లేదు. పార్లమెంట్లో చెప్పింది, మాకు చెప్పింది. తర్వాత పార్లమెంట్లో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము నో ఇష్యూస్ అని 2017. నేను ఆ తర్వాతనే దానికి రాజీనామా పార్టీకి నేనన్నా బీజేపీకి సంబంధం లేదు కదా, ఇండిపెండెంట్గా ఫైట్ చేస్తానని చెప్పి ఫైట్ చేసి. సార్ రీసెంట్గా చూసాను, మీరు తమిళనాడు వెళ్ళినట్టు మాధ్యమంలో వచ్చింది సోషల్ మీడియాలో. అది ఎందుకు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, దేని గురించి? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మేము జాతీయ స్థాయిలో దాదాపు ఒక 10 రాష్ట్రాలలో రైతు సంఘాలు, దాదాపు ఒక 300 రైతు సంఘాలు ఒక సమాఖ్యగా ఏర్పడి ఇలా దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్యకు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నాను. 300 సంఘాలు. మీకు నుంచి ఆశ్చర్యపోతారు, ఒక్కొక్క తమిళనాడులో ఒక్కొక్క జిల్లాలో 50 సంఘాలు ఉంటాయి మినిమం. ఆ ఊరికి అంటే మంచి రెగ్యులర్గా ఫైట్ చేస్తుంటారు వాళ్ళ ఇష్యూస్ మీద. అట్లా దాదాపు 10 రాష్ట్రాలలో ఉన్నటువంటి 300 సంఘాలకు నేను అధ్యక్షుడు. సౌత్ ఇండియా, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అనేక చోట్ల నన్ను పిలుస్తూ ఉంటారు. నాకు వీలు చిక్కినప్పుడు వెళ్తూ ఉంటారు. కృష్ణగిరిలో కూడా వాళ్ళు తమిళనాడు రైతులు ప్రతి సంవత్సరం జూలై 5వ తేదీ నాడు ఫార్మర్స్ డే చేస్తారు, పెద్ద ఎత్తున చేస్తారు. దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. దాంట్లో నారాయణ స్వామి నాయుడు, తమిళనాడు నారాయణ స్వామి నాయుడు అనేటువంటి వ్యక్తి జాతీయ స్థాయి నాయకుడు. 1972లో పెట్టినటువంటి సంఘం అది. అంటే దాదాపు 55 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతుంది. అట్లాంటి సంఘానికి నన్ను ముఖ్య అతిథిగా వచ్చి దానికోసం అక్కడికి వెళ్ళడం, ఆ ర్యాలీలో పాల్గొనడం, వాళ్ళ డిమాండ్లకు నేను సంఘీభావం తెలియజేయడం. సార్ మొన్న అమిత్ షా గారు వచ్చారు నిజాంలో, మన పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మీరు ఉన్నారు?
నేను ఉన్నాను, కాకపోతే అంటే మీరుంటే మీకు ఎలా అనిపించింది? అంటే మీరు 20 ఏళ్ళు పడ్డ శ్రమ మీ ముందు మీ కళ నెరవేరుతున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఒకసారి. నాకు పసుపు బోర్డు వచ్చిన సంతోషం ముందు ఇవన్నీ చిన్న విషయాలు. వారికి అమిత్ షా గారికి చెప్పిందా లేదా నా గురించి. నేను ఆయన రిసీవ్ చేసుకున్న ఎక్కడంటే ఒక రైతు సదస్సు జరిగింది ముందుగా, బహిరంగ సభ కంటే ముందు ఒక రైతు సదస్సు బసవగాడలో జరిగింది. రిసీవ్ చేసుకునే దాంట్లో నేను రిసీవ్ చేసుకున్నప్పుడు పరిచయం చేసుకున్నాను. మేము లక్ష్మీనాయుడు అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. రైతులకు సంబంధించి 40 ఏళ్ళ కళ నెరవేర్చేది. ధన్యవాదాలు. ఇంటి తప్పితే నేను పెద్దగా మాట్లాడలేదు. ఆ సమయం వారికి ఉండదు. మళ్ళీ వారు వెళ్ళేటప్పుడు కూడా నాకు అవకాశం ఇచ్చారు సెండ్ ఆఫ్ చేయడానికి. అక్కడ కూడా సెండ్ ఆఫ్ ధన్యవాదాలు చెప్పడం తప్పితే మాట్లాడే అవకాశం రాలేదు. తర్వాత నా ఎయిమ్ అది కాదు కదా. ఇప్పుడు మాకంతా కూడా మొదటి నుంచి నేర్పింది ఏంటంటే వ్యక్తి కంటే కూడా దేశం ముందు. వ్యక్తి అనేది అక్కడ ఉండదు. మాకు వచ్చినటువంటి ఐడియాలజికల్ పరంగా ఏంటంటే వ్యక్తి సమాజం గుర్తించినా గుర్తించకపోయినా అది ఒక బాధ్యతగా చేయాలనేదే మాకున్నటువంటి. ఇలా అందరూ ఉండరు సార్. అందరు ఎలా ఉంటారంటే నేను శ్రమించా, ఆ ఫలితం నాకు దక్కాలనుకుంటారు. ఈ మీలాంటి కొందరే ఉంటారు, అరుదుగా దొరుకుతారు మహానుభావులు అని మేము అనుకుంటున్నాం సార్. అదే మీరు అంటే మీరు అనుకునేది ఏంటంటే మీరు కన్నా కళలు నెరవేరితే చాలు, అందులో నిన్నా లేకున్నా పర్వాలేదు అనుకుంటున్నారు సార్. ఇప్పుడు నేను 2 ఇష్యూస్ టేకప్ చేశాను. ఒకటి పసుపు ప్రత్యేక బోర్డు ఇలా వచ్చింది నా కళ్ళ ముందు, నాకు అంతే సంతోషం. మీరు నా ఆఫీస్లో చూస్తే నేను 2006లో పెట్టుకున్నటువంటి క్యాప్షన్ కనిపిస్తుంది. పసుపు బోర్డు సాధనే నా యొక్క లక్ష్యం, పోరాటమే నా మార్గం. దానికోసం ఫైట్ చేసాను. చివరి వరకు కాంప్రమైజ్ కాలేదు. వచ్చింది, అదే సంతోషం. నేను కావాలనుకుంటే చైర్మనే కావాలనుకుంటే 2013 ఎండింగ్లో ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆఫర్ చేశాను. నువ్వు ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని మీరు చేస్తే మేము బోర్డు ఇస్తామని. నువ్వు రిజెక్ట్ చేసిన సమస్య లేదు. ఇక్కడే ఉంటాడు ఆర్మూర్లో సుందర్ అని శ్రీపాతి దర్శకుడు. ఆయనతో మాట్లాడినాను స్వయంగా. నాయుడు గారికి చెప్పండి, మరి ఎన్సీపీలో జాయిన్ అయితే మేము బోర్డు ఏర్పాటు చేస్తాము, చైర్మన్షిప్ ఇస్తాము. ఐ సెడ్ నో, మేము ఇండిపెండెంట్గా కొట్లాడుతున్నాము. మళ్ళీ నేను ఒక పార్టీని భుజాలు వేసుకొని ఇవాళ దీనికోసం ఎందుకు అనేదాని మీద మేము ఆ రోజు ఒప్పుకోలేదు. అదే తర్వాత కాలక్రమంలో బీజేపీ రాగానే ఇస్తానుకున్నాము, ఇవ్వలేదు. నేను అప్పుడు నిరసనగా రాజీనామా చేయడం, బయటకు వెళ్ళడం, ఈ లోపల కవిత మనం కలిసి పోరాటం చేద్దామని చెప్పేసి ఆమె వాళ్ళు ఇన్వైట్ చేయడం. ఆ తర్వాత 5 ఏళ్ళ ఓడిపోగానే వాళ్ళ పసుపు లేదు, ఇసుకు లేదు, పసుపు దాని గురించి ఊసేయలేదు. ఇక నేను ఆటోమేటిక్గా మళ్ళా ఎప్పుడైతే టర్మరిక్ బోర్డు ప్రధానమంత్రి గారు ప్రకటించారు, పసుపు బోర్డు ఇవ్వలేదనే కారణంతో బయటకు వెళ్ళినా కాబట్టి ఇక బయట ఉండాల్సిన అవసరం లేదని మళ్ళీ నేను బీజేపీకి అవుట్రైట్గా మళ్ళీ తెచ్చు. ఎంపీ ధర్మపురి అరవింద్ గారు స్వయంగా ఎన్నికల ముందు కలిశారు, ఇన్వైట్ చేశారు, మద్దతు ఇచ్చారు. జాతీయ స్థాయిలో కూడా ఒక మోడీ గారి నాయకత్వంలో ఏదైతే నిజాయితీగా పరిపాలించే ప్రభుత్వం రావాలని కోరుతున్నాం. సో ఇక్కడ కూడా మంచి మెజార్టీని గెలిచారు. అప్పుడే తృప్తి, పదవు, కిరీటాలు శాశ్వతం. నా ఉద్దేశము పదవి కోసం కొట్లాడుంటే మీకు 2 విషయాలు. ఒకటేమో శరద్ పవార్ పార్టీ ఆఫర్ చేసినప్పుడే అందులోకి వెళ్ళేవాడిని. రెండోది బీజేపీ ద్వారా వస్తుంది అని తెలిసినప్పుడు వీళ్ళు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మొదటి నుంచి ఆ పార్టీ ఐడియాలజీకి దగ్గరగా అయినటువంటి వ్యక్తిని మోడీ మీద ఎందుకు పోటీ చేస్తున్నామని. మోడీ అక్కడ పోయి నామినేషన్ చేయడం అంటేనే వాళ్ళు ఎట్లా తీసుకునేది తెలియదు కదా. సరే ఇప్పుడు కూడా వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనేది వాళ్ళ విజ్ఞతనే. నేను నా ఉద్దేశం ఒకటే, మోడీ గారికే తెలిసి రావాలి విషయం అనేదాన్ని వెళ్ళాము. ఎంతో వ్యయ ప్రయాసాలకు అక్కడికి వెళ్ళిన తర్వాత నిర్బంధాలు, అనేక మంది పాపం రైతులు కూడా గట్టిగా నిలబడి ధైర్యంగా ఫైట్ చేసి పోలీసు వాళ్ళు మేము మీకు నామినేషన్స్ కొంతమందిని వేయనీయకపోతే రోడ్డు ధర్నా నిజంగా కూడా ఎవరు చేయడు. అది ఎన్నికల కోడ్కు వ్యతిరేకం. అరెస్ట్ అయితే అసలు బెయిల్ పోతుంది. సరే అక్కడ పోలీసు కూడా కేసు ఏం చేయలేదు, కానీ నిర్బంధం అయితే కొనసాగింది. మేము పోయిన క్షణం నుంచి మా ఎంబడబడ్డది. తనిఖీలు చేసేది, మా దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా, ఏమైనా ఇంకేమైనా ఉన్నాయా,
రైతుల దగ్గర ఉంటే చూసుకోవాలి. సరే, ఇంకోటి మీ ముందు అంటే మీ జీవితాశయంలో రెండు ఉండే, ఒకటి పసుపు బోర్డు, ఇంకోటి గల్ఫ్ బాధితుల ఎన్ఆర్ఐ పాలసీ. అందులో ఒకటి నెరవేరింది, మన అరవింద్ గారి దయను, మరి మోడీ గారి దయ వలన అది నెరవేరింది. మరి ఇంకోటి బ్యాలెన్స్ ఉంది, అది ఎప్పుడు నెరవేరుతుంది, దానికోసం ఎంత కృషి చేస్తారు మీరు, ముందు మీ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు గల్ఫ్కు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా త్వరలో నెరవేరుతుంది. ఇంత సాధ్యమైన విషయం కాదు. 400-500 కోట్ల రూపాయలు ఇచ్చి దానికి ఇందాక చెప్పినట్టుగా ఒక గవర్నమెంట్ పెట్టి డైరెక్టర్ను ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళని ఏర్పాటు చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చి ఏర్పాటు చేయాలి. అయితే ఇప్పుడు ఒక స్టెప్ పడ్డది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు. రెండోది ఒక సలహా కమిటీ వేశారు. అంటే ఈ గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏ విధంగా ఉండాలి, దాని విధి విధానం ఎట్లా ఉండాలనే దాని మీద సలహా ఇవ్వండి, ఒక రిపోర్ట్ ఇవ్వండి అని బిఎం వినోద్ కుమార్ గతంలో అంబాసిడర్గా పనిచేసినటువంటి ఒక అనుభవమైనటువంటి వ్యక్తినే వేశారు దానికి. కానీ ఇంజన్ మాత్రము అనుభవం ఉంది, మిగతా అంతా కూడా డబ్బాలన్నీ కూడా రాజకీయ పరంగా దాంట్లో నింపింది. వాళ్ళు ఎంతవరకు ఏం సలహాలు ఇస్తారు, దాన్ని ఏ విధంగా అమలు చేస్తారనేది వేచి చూడాలి. ప్రభుత్వం ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు ప్రెషర్ పెట్టొద్దనే దాని మీద వాళ్ళు ఆల్రెడీ 2 సంవత్సరాల సమయం ఇచ్చింది. 2 సంవత్సరాలు 2 గంటలు కూర్చుంటే దాని ముఖ్యమంత్రి నాలాంటి పిలుచుకొని 2 గంటలు కూర్చుంటే కంప్లీట్ విధి విధానాలు ఇస్తారు. కానీ ఎందుకో ప్రభుత్వం కూడా మరి ఇది కూడా ప్రభుత్వం చేస్తుందా చేయదా, చేయకపోతే ఫైట్ చేస్తుంది. మా సంస్థ ద్వారా జరిగే సేవ ఈ రోజు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఒక దాదాపు 7-8 జిల్లాలు, ఇప్పుడున్న కొత్త జిల్లాలు, పాత కరీంనగర్ కావచ్చు, పాత ఆదిలాబాద్ కావచ్చు, పాత నిజామాబాద్, ఈవెన్ మెదక్ జిల్లా నుంచి కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా వస్తుంటారు. మా ఆఫీసే ప్రతి ఒక్కరికి సహాయం చేసేటువంటి కొనసాగుతూనే ఉన్నది. అందులో ఎవరికి కూడా ₹1 తీసుకొని ఉచితంగానే సేవ చేస్తాం. మాతో అయిన కాడికి వాళ్ళకు రిలీఫ్ ఇస్తాం. సరే, ప్రభుత్వం చేయకపోతే భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేస్తాం, డెఫినెట్గా ఫైట్ చేస్తాం, విడిచిపెట్టేది. సో 2 లక్ష్యాలను సాధిస్తా జీవితంలో, అందుకంటే పెద్ద తృప్తికరం ఉంటుందని నేను అనుకోండి. సార్, ఆ 2 లక్ష్యాలు కూడా ఒక నెరవేరింది, ఇంకోటి ఉంది, ఆ ఇంకో లక్ష్యం కూడా నెరవేరాలని మా ఓటీపీ తరఫున కోరుకుంటున్నాం సార్. మీ టైం మాకు ఏదైనందుకు థ్యాంక్ యూ. మీకు కూడా శుభం జరగాలి. ఈ ఓటీ కూడా రాష్ట్రంలోనే టాప్ టీవీ కావాలని, టీవీ ఒక ఛానల్ కావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ కూడా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.